హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. జనరల్గా మన టాలీవుడ్లో కొన్ని సీజన్స్ వస్తే బాక్సాఫీస్ దగ్గర చాలా సందడి ఉంటుంది కదా. సంక్రాంతి, సమ్మర్ లాగా ఈసారి జూలై నెలలో కూడా థియేటర్స్ దగ్గర భారీ ఎత్తున పోటీ జరగబోతోంది. డిఫరెంట్ స్టోరీస్, క్రేజీ యాక్షన్తో పాటు కొత్త హీరోల ఎంట్రీలతో ఈ జూలై నెల ఆడియన్స్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతోంది. ఒక సినిమాకి ఇంకో సినిమా గట్టి పోటీ ఇస్తూ క్రేజీ మూవీస్ అన్నీ బరిలో నిలవడానికి రెడీ అవుతున్నాయి. మరి ఈ జులైలో రాబోతున్న ఆ సినిమాల లైనప్ ఏంటి అనేది ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ బాక్సాఫీస్ రేస్ జూలై ఫస్ట్ వీక్లోనే చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవ్వబోతోంది. జూలై 3న మన టాలెంటెడ్ హీరో సత్యదేవ్ యాక్ట్ చేసిన రావ్ బహదూర్ సినిమా థియేటర్స్లోకి రాబోతోంది. డైరెక్టర్ వెంకటేష్ మహా కాబట్టి కంటెంట్ పరంగా ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. సత్యదేవ్కి పోటీగా అదే రోజున అభిషేక్ నామా భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేసిన నాగబంధం సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఇదొక విజువల్ ఎఫెక్ట్స్ మూవీ. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకోవడంతో సినిమా మీద ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. సో ఫస్ట్ వీక్లో కంటెంట్కి, విజువల్స్కి మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. ఇక జూలై సెకండ్ వీక్లోకి వెళ్తే ఇక్కడ ఇద్దరు స్టార్ కిడ్స్ మధ్య పెద్ద ఫైట్ జరగబోతోంది ఫ్రెండ్స్. జూలై 10న అక్కినేని అఖిల్ హీరోగా చేసిన భారీ ప్రాజెక్ట్ లెనిన్ రిలీజ్కి రెడీ అవుతోంది. అఖిల్కి ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ చాలా అవసరం కాబట్టి ఈ సినిమా తన కెరీర్కి చాలా ఇంపార్టెంట్. కానీ ఈ సినిమాకి కరెక్ట్గా ఒక రోజు ముందే, అంటే జూలై 9న ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి జయకృష్ణ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. జయకృష్ణ ఫస్ట్ మూవీ శ్రీనివాస మంగాపురం ఆ రోజే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు స్టార్ కిడ్స్ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటం ఇప్పుడు ట్రేడ్లో పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు కూడా తెలుసు కదా, ఈ రోజుల్లో మన ఆడియన్స్కి కంటెంట్ నచ్చితేనే సినిమా చూస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే కథ బావుంటేనే హిట్ చేస్తున్నారు. అందుకే అఖిల్ తన లెనిన్ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని ట్రై చేస్తుంటే, జయకృష్ణ తన ఫస్ట్ సినిమాతోనే ఆడియన్స్కి దగ్గరవ్వాలని చూస్తున్నాడు. ఈ జూలై హంగామా ఇంతటితో అయిపోలేదు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇంకా కొంతమంది యంగ్ హీరోలు కూడా ఇదే నెలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లైన్లో ఉన్నారు. డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక మంచి మార్క్ క్రియేట్ చేసుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు ఎపిక్ అనే సినిమాతో రాబోతున్నాడు. అలాగే యూత్ఫుల్ మూవీస్ చేసే కిరణ్ అబ్బవరం యాక్ట్ చేసిన చెన్నై లవ్ స్టోరీ కూడా ఈ జూలై రేస్లోనే ఉన్నట్లు గట్టిగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమాలు కూడా జూలైలోనే వస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర కాంపిటీషన్ ఇంకా టైట్ అయిపోతుంది. సో మొత్తంగా చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ జూలై నెలలో థియేటర్స్కి వెళ్లే ఆడియన్స్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా అని చెప్పొచ్చు. ఒకవైపు నాగబంధం లాంటి విజువల్ వండర్ మూవీస్, ఇంకోవైపు సత్యదేవ్ లాంటి పర్ఫార్మెన్స్ మూవీస్, వీటికి తోడు స్టార్ కిడ్స్ సినిమాలు, లవ్ స్టోరీలు, ఇలా అన్నీ బాక్సాఫీస్ దగ్గర పోటీకి దిగుతున్నాయి. మరి ఈ బాక్సాఫీస్ రేస్లో ఏ సినిమా హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారో, అలాగే ఈ జూలైలో రాబోతున్న సినిమాల్లో మీరు ఏ మూవీ కోసం బాగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ మూవీ అప్డేట్స్ మిస్ కాకుండా చూడటానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.